ఇప్పుడు ఏదైనా పెళ్లి విషయం కానీ, ఏదైనా పాలిటిక్స్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎవరి పక్షంగానే మాట్లాడాలన్నప్పుడు కానీ, క్యాస్ట్ అనే ఒక పదం ఉంది. కులం అనే ఒక పదం ఉంది. దాని వైపు ఎవడైనా ఉంటే వాడేమన్నట్లో తెలుసా? యేసు నన్ను చేయలేదు అన్నట్లు. కులం ఉందన్న ప్రతి క్రైస్తవుడు అతన్ని బ్రహ్మ చేశాడని చెప్తున్నాడు. యేసు ప్రభు రాయించాడు ఈ మాట ఇక్కడ. చెయ్యబడిన వస్తువు నీవు నన్ను చెయ్యలేదనవచ్చునా? ఒక క్రైస్తవుడు కులం అనే పేరెత్తి కులం అనే భావనలో ఉన్నాడంటే, కులం అనే ఫీలింగ్ వాడిలో ఏ మూలనైనా బ్రతుకుందంటే పైకి ఎంత అప్ప చెప్పచ్చు. మేము అసలు కులం పట్టించుకోండి, కులం ఏంటి, నువ్వు సోది చెప్పకరా బాబు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వస్తుంది బయటకు. అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా మనోళ్ళే. ఎవడు మనోడెవడు మనోడు అన్నాడంటే నువ్వేమన్నావో తెలుసా? చెయ్యబడిన వస్తువు ఈయన నన్ను చేయలేదు, బ్రహ్మ తలకాయలోంచి వచ్చానని, కాళ్ళలోంచి వచ్చానని, కడుపులోంచి వచ్చానని, లేదా ఛాతీలోంచి భుజాల్లోంచి వచ్చానని చెప్పుకుంటున్నవాడు. అంటే ఇప్పుడు ఒక 80% మన రాష్ట్ర క్రైస్తవులందరూ ఏ మాట చెప్తారో తెలుసా? ఈయన నన్ను చేయలేదు. గొడవల్లో కూడా ఏంటో దళిత క్రైస్తవులు దళితులు ఎవరంటారు? దేవుని కుమారులైన క్రైస్తవులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దళిత క్రైస్తవులు అందరూ ఏం చెప్తున్నట్టు తెలుసా? మమ్మల్ని యేసుక్రీస్తు చేయలేదు. కాపు క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, వీళ్ళు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా పేరు చివరు రెడ్డి పోదు, చౌదరి పోదు, నాయుడు పోదు, ఏమీ పోదు. ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మమ్మల్ని యేసుక్రీస్తు చేయలేదు. కుల భావనున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసు నన్ను చేయలేదు. యేసు నన్ను చేస్తే నేను దేవుని పెట్టిన అవుతాను, కానీ కులస్తున్నవును. కులస్తుడు అయ్యావంటే నిన్ను యేసు చేయలేదని చెప్తున్నట్లు అనమాట. అలాంటి కుల భావన కలిగిన క్రైస్తవుడు వైపు ప్రభు చూసి అనే మాట ఏంటో చెప్తారా గట్టిగా? అయ్యో నీ కర్మరాయక, నువ్వు బాగుపడవు. నువ్వు ఎలా బాగుపడతావు? ఇంకా నీ గురించి నీకు సువార్త వచ్చింది, వాక్యం విన్నావు, మారు మనసు పొందానన్నావు, బాప్తిసం పొందావు, రొట్టె విరుపు తీసుకున్నావు, కొంతమంది పాస్టర్లు అయ్యారు. ఇంత తెలిసి కూడా ఇంకా కులం అని పట్టుకుంటే నువ్వు చావు. నేనేం చేయలేను. ఎలా ఇది?